నమస్కారం. ఈ ట్రిప్పు విజయవాడ నుంచి చెన్నై వరకు క్రెడిల్లా క్రూజ్ ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చాను. అంటే నేను మొదటిసారి ఫ్లైట్ అందు గురించే ముందుగా వచ్చేసి అందరికంటే ఫస్ట్ ఉన్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ బస్ ఒకటి వచ్చింది, తీసుకెళ్తుంది. యాక్చువల్లీ అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది. అలా వెళ్ళి చూస్తే ఆ ఫ్లైట్ చాలా చిన్నగా ఉంది. ఇదేంటి చిన్నగా ఉంది అనుకుంటే, అంటే ఇక్కడి నుంచి వెళ్ళేది చిన్నగానే ఉంటాయని తెలిసింది. ఓకే బట్ ఐ ఎంజాయ్డ్. ఇదే ఫ్లైట్ మనం ఎక్కడానికి దానికి ఒక అవకాశం ఇచ్చాం. ఆ ఫ్లైట్ ఫ్లైట్లో అంటే ఫ్రెండ్స్, బ్రదర్స్, వి మీట్ లీలాకృష్ణ బ్రో, వంశీ బ్రో, రాజేష్ బ్రో. వి ఎంజాయ్ అలా. హైదరాబాద్లో దిగేసాం. ఇంకా హైదరాబాద్లో దిగినప్పుడు ఫోటోలు దిగాం. రాజేష్ బ్రో, నేను. అంటే మనం బ్యాంకర్స్ కదా, ఎయిర్పోర్ట్ లాంజెస్ వాడకుండా వెళ్తే లాంజెస్ ఫీల్ అవుతాయి, అందుకోసమే వాడా. ఇక్కడి నుంచి చెన్నై ఫ్లైట్ ఎక్కాం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి ఎలా అని. ఇక్కడ పొగలు వస్తున్నాయి చూసారా, అది నాకు ఫస్ట్ టైం అయితే నేను తెలుసుకున్నా. అది ఆక్సిజన్ అంట. ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం ఆక్సిజన్ చాలా వదిలేరు. ఇంకో విషయం చెప్పాలి, ఇదే లైన్లో నాని గారు కూర్చోన్నారు. ఎవరు? న్యాచురల్ స్టార్ నాని. ఆయన కూర్చోన్నారు ఫస్ట్లో. యాక్చువల్గా మా వాళ్ళు ఫోటోలు దిగారు, సెల్ఫీ. నేను దిగలేదు. వై? బికాస్ ఐ వాంట్ సెల్ఫీ విత్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే ఆయనతో దిగిన తర్వాత ఎవరితో అయినా. నేను ఇంకంతే అండి. ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. We entered Chennai Airport. Chennai Chandrama Credila Cruise. Finally we reached Cruise. Leela Bhaiya with me. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళందరం గ్రూప్ ఫోటో ఒకటి దిగాం. చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్గా మేము చెన్నైలో దిగినప్పుడు కూడా ఫోటోలు దిగాం. అవి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇవి చెన్నైలో దిగినప్పుడు. మనం అంత తోపు కాదు కదా ఎడిటింగ్లో. ఏదో వచ్చినాయి పెట్టేశా. స్లో మోషన్ ట్రై చేశానండి. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది అనుకుంటున్నా. ఓ మై గాడ్, ఇంకెంతసేపు తిరుగుతావు ఇంక లోపలికి. మనకి రూమ్ ఒకటి ఇచ్చారు, వెళ్తున్నాం. ఎంత దూరం వెళ్తున్నా వస్తానే ఉంది, చాలా దూరం. ఫైనల్లీ కనిపెట్టారు రూమ్. ఇదే రూమ్ ఎలా ఉందో చూద్దామా. చాలా చిన్నది. ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి వెళ్ళాం.
అంతా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళే మనుషులు, కానీ మేము వైలెంట్గా ఉంటాం తింటాంలో. ఆ రోజు సాటర్డే అయింది. అలా అలా నైట్ కూడా అయింది. నైట్ అయ్యేసరికి మూవ్ అయింది ఫ్లైట్ కాదు, క్రూజ్ షిప్. అలా అలా ఎస్ మార్నింగ్ సూర్యోదయంలో మనం ఫోటో ఓ స్టిల్ కూడా ఇచ్చా. మామూలుగా ఉండదు మనతో. ఇదేదో ట్రై చేసా, అంత బాగా రాలా. ఓకే, ఇది ఆఫ్టర్నూన్, ఎక్కడో వర్షం పడుతుంది. ఈ ఫోటో ఎలా తీసానో చెప్పగలుగుతారు ఎవరైనా? ఇది కొంచెం స్టైల్ కోసం ట్రై చేసా. స్టైల్గా వచ్చిందని అనుకుంటా. స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా కానీ స్విమ్మింగ్ అంటే ఇష్టమే, కానీ దానికంటే బాగున్నాయి, చాలా ఉన్నాయి. ఇది 10th డెక్లో అక్కడి నుంచి చూస్తుంటే ఎంత బాగుంది వ్యూ. కింద వాటర్, చుట్టూ ఒక్కటి కూడా కనిపించట్లా, ఒక ఐలాండ్ కానీ ఏమి. ఇలాగే నైట్ టైం తీసా, ఇంకా చాలా బాగా వచ్చింది. అంటే బాగా వచ్చిందంటే ఏం కనపడదు, ఓన్లీ బోటే కనపడుతుంది. బోట్ కాదు, షిప్ అనుకుంటా, షిప్పే. వావ్, ఆ షిప్ మొత్తం పైనుంచి అలా తీయకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాం? తీయాల్సిందే, కెమెరాలో పట్టుకోవాల్సిందే అన్నట్లు తీసే. అంటే మ్యాక్సిమం మెంబర్స్ అంతా అంతే ఉన్నారు, మనం కొంచెం ఎక్కువ. ఓ మై గాడ్, రూమ్కి ఎలా తీయాలో చూపించలేదు కదా. ఇదిగో ఇలా, ఇట్ ఈస్ ఓపెన్. ఇది నైట్ టైం, చాలా బాగా వచ్చింది. నైట్ 3 వరకు అంతే కూర్చొని చూస్తూ ఉన్నా, చుట్టూ ఏం జరుగుతుంది ఏంటి అని. వర్షం పడలా. దూరంగా ఏదో షిప్ ఉంది, లైట్ కనిపిస్తుంది అంతే, అంత మించి ఏం లేదు, ఇంకేమీ లేవు. వావ్, మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో రాదో అని అక్కడే ఉండిపోయా నైట్ మొత్తం. చూడండి టైం ఎంత అవుతుంది, 2:20. ఎవరు లేరు పైన, అందరు నిద్రపోయారు. అరే ఇంత దూరం వచ్చి నిద్రపోతారా? నాకైతే నిద్ర పట్ల. నేను క్రూజ్లో నిద్రపోయింది నాకు తెలిసి 2 డేస్లో 4 అవర్స్ అంతే. మొత్తం తిరుగుతూనే ఉన్నా. మార్నింగ్ మళ్ళీ లేచా. సూర్యోదయం తీయాలి కదా, కూర్చున్నా. సూర్యభగవానుడు బయటికి వచ్చేదాకా నేను లోపలికి వెళ్ళను అని కూర్చున్నా. వచ్చాడు. ఇక నేను లోపలికి వెళ్ళి టిఫిన్ చేశా. అది ఇందాక బ్యాక్ సైడ్ షిప్కి, ఇది ఫ్రంట్ సైడ్. టిఫిన్ తింటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ, ఎవరు అలా మనమే ఫస్ట్. ఇంకా క్రూజ్ నుంచి బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. లగేజీ ప్యాక్ చేసుకున్నా. వెళ్ళకూడదు అనడానికి ఏం లేదు, వెళ్ళకుండా ఉంటే వాళ్ళు నెట్టి పడేస్తారు బయటికి. అందుకే స్లోగా బయటికి వెళ్ళా. క్రూజ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక్కళ్ళు కూడా
రివర్స్ మాట్లాడిన వాళ్ళు లేదు. సర్వీస్ చాలా బాగా చేశారు. క్రూజ్ మెంబర్స్కి 10/10 ఇవ్వచ్చు. ఇంకా బయటకు వచ్చేసా. మళ్ళీ క్రూజ్ అది. బాయ్. మళ్ళీ అంతే, ఇంకా చిన్నగా విజయవాడ దాకా బ్యాకప్. చూడండి, ఆ టాప్ 10th డెక్లో అక్కడ కూర్చొని తిన్నాను. తింటూ కిందకి చూస్తా. చాలా బాగా ఎంజాయ్ చేశా.